ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా సందర్భంగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మోనాలిసా. ఈ వేడుకలో ఆమె పూసలు, దండలు అమ్ముతూ ఫోటోగ్రాఫర్ల కంటపడింది. అంతే తన అందం, అమాయకత్వంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఏకంగా ఒక బాలీవుడ్ సినిమాలో నటించబోతుంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది మోనాలిసా బోమ్స్లే. అక్కడ పూసలు, దండలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చి తన అందం, అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అందమైన చిరునవ్వు, ఆకట్టుకునే రూపం, తేనెకళ్లతో మోనాలిసా సోషల్ మీడియా సెన్సేషనల్ గా మారిపోయింది. ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అదే క్రేజ్ తో ఒక బాలీవుడ్ సినిమాలోనూ అవకాశం సంపాదించుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తున్న ద డైరీస్ ఆఫ్ మణిపూర్ లో మోనాలిసా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇందుకోసం ఆమెను అన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మోనాలిసా రేంజ్ క్రేజ్ పూర్తిగా మారిపోయింది. తాజాగా ఆమె ఓ బ్రాండ్ ఈవెంట్ కోసం కేరళ వెళ్లింది. డైరెక్టర్ సరోజ్ మిశ్రాతో కలిసి ఓ స్పెషల్ ఫ్లైట్ లో కేరళకు ప్రయాణించింది. ఈ సందర్భంగా సరోజ్ మిశ్రా స్వయంగా ఎయిర్పోర్ట్ కు తీసుకువెళ్లగా ఎస్కలేటర్ పై వెళ్లడంతో మోనాలిసా కాస్త ఇబ్బంది పడగా డైరెక్టర్ సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. కాగా ఇటీవల నటి హనీ రోజ్ ను వేధించిన కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త బాబీ చెమ్మనూరు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అతను బెయిల్ పై బయట ఉన్నారు. ఇప్పుడు తనను కేరళలో మరో బంగారు ఆభరణాల దుకాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఇదే ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైంది మోనాలిసా. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదే ఈవెంట్ లో రెడ్ కలర్ డ్రెస్, ఒంటి నిండా ఆభరణాలతో ఎంతో అందంగా కనిపించింది మోనాలిసా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు మోనాలిసా రేంజ్ మారిపోయిందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.